Good morning. Electronic and print media స్నేహితులు గుడ్ మార్నింగ్. నాకు గర్వంగా ఉంది ఈరోజు ఈ పోస్ట్ నేను చార్జ్ తీసుకున్నాను. ఆనరబుల్ సీఎం సార్కి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇక్కడ సిపిగా పనిచేయడానికి నాకు అవకాశం వచ్చింది, నా అదృష్టంగా భావిస్తున్నాను. వైజాగ్ ఈరోజు కూడా చాలా మంచి రోజు, నేషనల్ డాక్టర్స్ డే. నేను మెడికల్ కాలేజ్ కోల్కతా, అది ఓల్డెస్ట్ మెడికల్ కాలేజ్ ఇన్ ద సబ్ కాంటినెంట్. అక్కడ నుండి ఐ డిడ్ మై ఎంబీబీఎస్, అప్పుడు ట్రిపుల్ గోల్డ్ మెడలిస్ట్, ట్రిపుల్ ఆనర్స్. సో అదే మెడికల్ కాలేజ్కి అలమ్నస్ వచ్చేసి డాక్టర్ విధాన్ చంద్ర రాయ్. ఆయన ఇంతకుముందు చీఫ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. ఈరోజు ఆయన జన్మించారండి, తర్వాత ఈరోజే చనిపోయారండి. సో ఇన్ హిజ్ ఆనర్ ఈరోజు ప్రతి సంవత్సరం నేషనల్ డాక్టర్స్ డేగా మనం జరుపుకుంటాం. సో డే టు సల్యూట్ ఆల్ ద డాక్టర్స్ అండ్ ద మెడికల్ ఫ్రెటర్నిటీ ఫర్ ద సర్వీస్ దే ఆర్ డూయింగ్ ఫర్ ద సొసైటీ అండ్ ఫర్ ద హ్యూమానిటీ. సో ఈరోజు నేను చార్జ్ తీసుకుంటున్నాను. వైజాగ్ అంటే నాకు ఒక చాలా రోజుల నుండి ఒక మంచి అనుబంధం ఉంది. ఎలా అది నేను షేర్ చేసుకుంటాను విత్ ఆల్ ఆఫ్ యూ. 2001 నేను అప్పుడు ఏఎస్పీ జమ్మలమడుగు
పెళ్లి జరిగిన తర్వాత డిస్కషన్ వచ్చింది హనీమూన్ ఎక్కడ సెలబ్రేట్ చేయాలి. కొందరు ఫ్రెండ్స్ స్విట్జర్లాండ్, కొందరు నేపాల్, రకరకాల సజెషన్స్ వచ్చాయి. కానీ ఫండ్స్ ఎవరు ఇస్తారు, స్పాన్సర్ ఎవరు చేస్తారు అంటే అందరూ మేము సజెషన్స్ ఇచ్చాము, ఫండ్స్ మాత్రం మా దగ్గర లేవు అని అందరూ వెనక్కి అది పోతే అప్పుడు ఫైనల్గా నేను నా వైఫ్కి చెప్పాను, సరే నువ్వు దిగులు పడకు, నాకు ఒక మంచి ఐడియా ఉంది, బెస్ట్ డెస్టినేషన్కి తీసుకెళ్తాము. ఇప్పుడు బెంగాల్లో అందరూ హిల్ స్టేషన్ చూడాలంటే డార్జిలింగ్ అండ్ సముద్రం చూడాలంటే దీఘా వెళ్తారండి. సో నేను చెప్పాను ఒక చోట ఉంది నాకు తెలుసు ఇండియాలో, డార్జిలింగ్ ప్లస్ దీఘా కంబైన్డ్, హిల్ స్టేషన్ సీ రెండు ఉన్నాయి. నా ఒక పైసా ఖర్చు చేయకుండా నేను అక్కడికి తీసుకెళ్తాను. సో ట్రైన్ ఎక్కాను, మార్గ మధ్యంలో వైజాగ్లో దిగిపోయాను. సో ఇక్కడే మా హనీమూన్ సెలబ్రేట్ చేశాము యాజ్ ద డ్రీమ్ టూరిస్ట్ డెస్టినేషన్. వైఫ్ వాజ్ వెరీ హ్యాపీ. సో వైజాగ్ నుండి 2001, వైజాగ్తో 2001 నుండి నాకు అనుబంధం. ఆ స్వీట్ మెమరీస్ జీవితం అంతా నేను మర్చిపోను, వైజాగ్తో నా అనుబంధం. సో ఇక్కడ ప్రాబ్లమ్స్ గురించి నాకు అవగాహన ఉంది. ఒకటి డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్ ఇష్యూ నాకు తెలుసు, అది నేను ప్రయారిటీగా తీసుకుంటాను. ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి, నాకు తెలుసు ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అన్ని చోట్ల, అన్ని ఫీల్డ్స్లో, అన్ని సెక్టర్స్లో ఇంప్రూవ్మెంట్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను.